హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1341. ఈరోజు డేట్ 1 జనవరి 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి లూట్ డీల్ చెప్తాను. సిస్కా స్మార్ట్ వాచ్ ఉంది, 50% లూట్ డీల్ ఉంది. 849 రూపీస్కి వస్తుంది. యాక్చువల్గా ఇది నార్మల్గా అయితే ఇంత ముందు 2400 దాకా ఉంది అండ్ రీసెంట్గా ప్రైస్ తగ్గింది అండ్ ఇప్పుడు మీకు 50% లూట్ డీల్లో ఉంది అండ్ ఇది వస్తుంది పోతుంది, కొంచెం యాక్టివ్గా ఉండాలి. నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి. ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉండి ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోను అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్లో కూడా ఉంటుంది. అండ్ రేపు మార్నింగ్ 11 o'clock టైంలో మీకు ఒక సూపర్ వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. అండ్ అది ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ మామూలుగా చేయరు, చాలా బాగుంటుంది. ఇది అని రాసుకోండి, అంతేగా, చాలా బాగుంటుంది, వెయిట్ చేయండి. ఇంకా ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ రోజు మనకి హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్గా మర్చిపోలేదు, నేను ఈసారి అయితే పెద్దగా హ్యాపీగా లేను. నిజానికి లాస్ట్ ఇయర్ నాకు అంత పెద్ద అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. అందుకే ఈసారి అయితే సెలబ్రేషన్స్ లాంటివి ఏం చేసుకోవద్దనే ఫిక్స్ అయిపోయాను. నార్మల్గానే రోజు ఇట్లాగే వర్మ గారు చెప్పినట్టు అలా నడుచుకుంటూ పోదామని అనుకుంటున్నాను. అండ్ నా రిక్వెస్ట్ అండ్ నా కంప్లైంట్ ఏంటంటే మీ మీద, సో లైక్స్ చాలా తగ్గించేశారు, లైక్స్ చేయట్లేదు. అండ్ కామెంట్స్ మీరు ఫీడ్బ్యాక్ కూడా రాయట్లేదు. నేను చాలా వరకు రిప్లైస్ కూడా ఇస్తున్నాను. మీరైతే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి అని అడుగుతూనే ఉన్నాను. మీరైతే నాకు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంలో లేనట్టున్నారు. సో ఇదైతే నేను మీ దగ్గర నుంచి ఉన్న కంప్లైంట్ నాకైతే. సో ఈ ఇయర్ అన్న నాకు కొంచెం సపోర్ట్ చేస్తారనుకున్నాను. అండ్ మన పెద్ద ఛానల్ అయితే కాదు, చిన్న ఛానలే. నేను మిమ్మల్ని ఎప్పటి నుంచి సపోర్ట్ చేయమని అడుగుతూనే ఉన్నాను. ప్రతి వీడియోకి నచ్చితేనే లైక్ చేయండి. నేను చెప్పిన 10 విషయాలు చెప్తా, 10 విషయాలు ఒక్కటైనా నచ్చకపోతుందా మీకు రోజు? సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్లు అయితే కొట్టండి. ఇది నా యొక్క రిక్వెస్ట్. నేనైతే హానెస్ట్గా చెప్తాను, ఈ సంవత్సరం అయితే పెద్దగా హ్యాపీ అయితే లేను. ఈ సంవత్సరం నాకు కొంచెం ఛానల్ డెవలప్ అయితే సో కొంచెం నా ఫేస్లో కూడా కొంచెం స్మైల్ అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎనీవేస్, ఇది అంతా మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. ఇది కూడా మీ ఒపీనియన్ మీదే వదిలేస్తున్నాను. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్రా రెడ్మీకి సంబంధించిన రెడ్మీ నోట్ 13 సిరీస్ జనవరి 4వ తారీఖున లాంచ్ కాబోతున్నాయి కదా. సో వీటికి సంబంధించిన ప్రైజింగ్ అనేది ఆల్రెడీ నేను మీకు గత 3-4 రోజుల క్రితం కూడా చెప్పినట్టున్నాను. ఈసారి ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు అని చెప్పి. అండ్ ఈరోజు సంగీత మొబైల్స్ సంబంధించిన వెబ్సైట్లో వీటికి సంబంధించిన ప్రైజింగ్ అయితే లీక్ అయింది. అండ్ ఇదే ఫైనల్ ప్రైస్ అని కూడా చెప్పలేం, కానీ ఇందులో టాప్ మోడల్స్ కనిపిస్తున్నాయి. సో కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. సో మనం చెప్పలేము, 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఈసారి మాత్రం ప్రైస్ కొంచెం ఎక్కువగానే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకోకి సంబంధించిన పోకో X6 సిరీస్ ఆల్రెడీ మనకి తెలుసు. X6 ఈజ్ ఈక్వల్ టు రెడ్మీ నోట్ 13 ప్రో, X6 ప్రో ఈజ్ ఈక్వల్ టు K70E. ఆల్రెడీ వీడియో కూడా చేశాను నేను మీకు. అండ్ ఇవి గ్లోబల్గా కొన్ని మార్కెట్స్లో అమెజాన్లో ప్రైస్ అయితే లీక్ అయినాయి. అండ్ అక్కడ ప్రైస్ మనం అక్కడ కంపేర్ చేయలేం, కానీ అక్కడ X6 ప్రో స్టార్టింగ్ వేరంటే అరౌండ్ 29,000 దాకా ఉంది. సో నేను అనుకోవడం విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 20,000 25,000లో వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా సూపర్ ఫోన్ అవుద్ది. 1.5 మిలియన్ యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్సు, పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పీక్ లెవెల్ పెర్ఫార్మెన్స్. ఈ ఫోన్ నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను, చాలా బాగుంది. కెమెరాలు మాత్రం అబోవ్ యావరేజ్గా ఉంటాయి, అది మనకు తెలిసిన విషయమే. కానీ గేమర్స్కి మాత్రం ఇది పండగ అనమాట ఈ ఫోన్. వెయిట్ చేయండి, మంచి ప్రైస్లో వస్తే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఫ్లిప్కార్ట్లో యాపిల్కి సంబంధించిన ఒక ఆఫర్ అయితే వీళ్ళు పోస్టర్ తీసుకొచ్చారు. iPhone 15 ఎట్ 66,999 విత్ కార్డ్ ఆఫర్తో అని చెప్పి. బట్ కార్డ్ ఆఫర్తో అయితే అరౌండ్ 70,000కి వస్తుంది. సో అందుకని ఇది ఎలా వస్తుంది అనేది ఒకవేళ వీడు క్లారిటీ ఇస్తే అప్పుడు మనం మాట్లాడుకుందాం. అలా 66,000కి వస్తే మాత్రం మంచి డీలే. బట్ విత్ కార్డ్ ఆఫర్ అయితే అరౌండ్ 70,000కి వస్తుంది. అయితే రావట్లేదు, పోస్టర్ అయితే అలా పెట్టారు వీళ్ళు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఫైనల్గా షామీ హైపర్ వాయిస్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వెళ్ళి ఇచ్చారు. రెడ్మీ నోట్ 13 సిరీస్లో అసలు రాదు అని కొనాలన్నారు. అండ్ ఇప్పుడేమో హైపర్ వాయిస్ గురించి కూడా అనౌన్స్మెంట్ అయితే తీసుకొచ్చారు. చూడాలి. రెడ్మీ నోట్ 13 సిరీస్ మాత్రం బై డిఫాల్ట్గా Android 13 అలాగే MIU అయితేనే లాంచ్ అవుద్ది. వీళ్ళు లాంచ్లో పలానా రోజు తీసుకొస్తామని చెప్తారు. నాకు తెలిసి ఒక ఏప్రిల్ ఆ టైంలో తీసుకొస్తామని చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాకు రియల్మీ నుంచి రియల్మీ ఫైనల్గా ఈరోజు టీచ్ చేసింది. రియల్మీ 12 సిరీస్ అనేది లాంచ్ కాబోతుంది. అయితే దీనికి సంబంధించిన లాంచ్ ఎప్పుడు అవుద్ది అనేది జనవరి 3వ తారీఖున వీళ్ళు అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే జనవరి 4వ తారీఖున మీకు రెడ్మీ ఈవెంట్ ఉంది. సో దానికంటే ఒక్కరోజు బిఫోరే వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అండ్ రిమెంబర్, ఈసారి మాత్రం అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో మీకు పెరిస్కోపిక్ లెన్స్ కూడా రియల్మీ 12 సిరీస్లో రాబోతుంది. చాలా పెద్ద అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ కూడా ఉండొచ్చు అని
రూమర్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు గ్లోబల్ గేమ్ లాంచ్ కాలే ఈ సిరీస్. అంటే ముందే లాంచ్ అయితే కాలేదు. అందుకని అక్కడ స్పెసిఫికేషన్స్ ఏంటో కూడా మనకు తెలియదు. డైరెక్ట్‌గా మన ఇండియాలోనే ఈసారి వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ జనవరి మధ్యలోనో, జనవరి చివరిలోనో దీన్ని వీళ్ళు తీసుకురావచ్చు. లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అయినా వీళ్ళు తీసుకెళ్ళొచ్చు. బట్ ఈసారి మాత్రం హ్యూజ్ అప్‌గ్రేడ్స్ అయితే రియల్‌మీ 12 సిరీస్‌లో మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్‌లో ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇక మీద మీరు గూగుల్ క్లౌడ్‌లో మీ బ్యాకప్స్ ఉంటాయి కదా! వాట్సాప్ బ్యాకప్స్ ఇవి అన్‌లిమిటెడ్‌గా పెట్టుకోవడానికి లేదు. ఇవాల్టితో లాస్టు. ఇవాళ మీకు బీటా అప్డేట్‌లో వాట్సాప్‌లో మీకు ప్లే స్టోర్‌లోకి వెళ్లి బీటా అప్డేట్‌లో ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మీకు అన్‌లిమిటెడ్ డేటాని స్టోర్ చేసుకునే ఫీచర్‌ని ఈ లేటెస్ట్ యాప్ అయితే చూపించట్లేదు. సో, దానివల్ల మీకు ఓన్లీ ఏదైతే మీ డేటా ఉంటుందో బ్యాకప్ డేటా అది మాక్సిమం మీరు మీ గూగుల్ జీమెయిల్ ఎంతైతే క్లౌడ్ స్టోరేజ్ ఇచ్చారో 15 జీబీ ఆ 15 జీబీలోనే అడ్జస్ట్ చేస్తారు. ఇక మీద అన్‌లిమిటెడ్ వాట్సాప్ బ్యాకప్‌లు అయితే ఉండవు. గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ మీ జీమెయిల్‌లోనో లేకపోతే మీ గూగుల్ ఫోటోస్‌లోనో ఇంకెక్కడైనా ఆల్రెడీ ఒక 10 జీబీ, 12 జీబీ ఆల్రెడీ ఆక్యుపై చేసిందనుకోండి. ఇంకా రిమైనింగ్ మీకు మిగిలేది ఓన్లీ 5 జీబీ మాత్రమే. బట్ చాలామందికి వాట్సాప్ బ్యాకప్‌లు అనేవి 7 జీబీ, 8 జీబీ, 10 జీబీల దాకా, 12 జీబీల దాకా కూడా ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ పర్టిక్యులర్ ఏదైతే జీమెయిల్ మీరు ఇచ్చారో వాట్సాప్, ఆ జీమెయిల్‌లో మాత్రం మీ మెయిల్స్ గానీ, ఫోటోస్ గానీ వేరే అకౌంట్ క్రియేట్ చేసుకొని మార్చుకోవాలి. లేదంటే వాట్సాప్ బ్యాకప్ అన్నా వేరే మెయిల్‌కి పెట్టుకోవాలి. ఫ్రెష్‌గా ఒక మెయిల్ ఇచ్చేసి దానికి పెట్టుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కూడా మాక్సిమం 15 జీబీ. ఇది మాత్రం చాలా సివియర్ నోటీస్ గుర్తుపెట్టుకోండి. మీ డేటా అయితే బ్యాకప్ అవ్వదు. ఇది సీరియస్ న్యూస్ ఇష్యూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ నుంచి ఒక బిగ్ గుడ్ న్యూస్ ఏంటంటే, సామ్సంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ ఇప్పుడు మనకి జనవరిలో లాంచ్ కాబోతుంది కదా! సో, దీనికి ఫ్రీ అప్‌గ్రేడ్ ప్లాన్ ఇస్తున్నారు వీళ్ళు. అంటే ఇది లాంచ్ డే ఆఫర్ కింద తీసుకొస్తున్నారు. ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో, మళ్ళీ చెప్తున్నాను, ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వర్క్ చేస్తుంది. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 256 జీబీ కొనుక్కుందాం అనుకున్నారు. బట్ మీరు ఆ రోజు ప్రీ బుకింగ్ చేశారనుకోండి, వీళ్ళు చెప్పిన రోజు మీరు 256 జీబీ బుక్ చేస్తే మీకు డెలివరీ అయ్యేది 512 జీబీ. ఒకవేళ మీరు 512 జీబీ బుక్ చేశారనుకోండి, మీకు డెలివరీ అయ్యేది 1 టీబీ. S24 అల్ట్రాలో కూడా మీరు 512 జీబీ బుక్ చేస్తే 1 టీబీ వస్తుంది. అలాగే 256 జీబీ బుక్ చేస్తే 512 జీబీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఫ్రీ అప్‌గ్రేడ్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. ఒకవేళ మీరు S24 ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు యాప్ అప్డేట్‌లో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను ఫస్ట్‌లో ఏదైతే చెప్పానో అది నా పర్సనల్‌గా నేను ఇంటర్నల్‌గా బాధపడిందే మీకు చెప్పాను. హోప్ యూ అండర్‌స్టాండ్. దాంట్లో కంప్లెయింట్స్ అంటే మీరు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేస్తారు, షేర్ కొడతారు. 10 విషయాలు చెప్తున్నాను కదా! దాంట్లో ఒక్కటి కూడా నచ్చట్లేదా మీకు అనేది నా క్వెషన్. సో, అది ఇక మీరే చూసుకొని సపోర్ట్ చేస్తారు అనుకున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.